ఓకే. సో ఇక్కడ మీరు మాన్యువల్గా అప్డేట్ చేస్తున్నారనుకోండి. సో స్కేలింగ్ అనేది మీరు డిఫైన్ చేస్తారు. అంటే స్కేలింగ్ అనేది మీరు డిఫైన్ చేస్తారు. అంటే సో నాకు విఎం స్కేల్ సెట్లో ఎన్ని విఎమ్స్ మాక్సిమం ఉండాలి, ఎన్ని విఎమ్స్ మినిమం ఉండాలి, ఎన్ని విఎమ్స్ తర్వాత నాకు నోటిఫికేషన్ రావాలి. సో అవన్నీ మీరు మాన్యువల్గా చెక్ పెడతారు. సో ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేశారంటే ఇక్కడ ఏంది, ఆటోమేటిక్గా మీరు విఎమ్స్, సో మీరు అనుకుంటున్న విఎమ్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంక్రీజ్ డిక్రీజ్ అయ్యే ప్రాసెస్లో ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి, ఎప్పుడు డిక్రీజ్ అవ్వాలి, సో ఆ వాటికి సంబంధించినటువంటి ఒక థ్రెషోల్డ్ లిమిట్స్ మనము అప్డేట్ చేసుకుంటాం అనమాట. సో అది ఆటోమేటిక్ స్కేలింగ్లో. సో ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ మాన్యువల్లీ. ఓకే, ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్ వెన్ వీ హ్యావ్ ద ఆటో స్కేలింగ్ ఆల్సో. సో మాన్యువల్గా అప్డేట్ చేసుకుంటున్నా నా సి. సో మాన్యువల్గా నువ్వు అప్డేట్ చేసుకున్నప్పుడు నీకు అడుగుతుంది, సో ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలనుకుంటున్నావు, యూ కెన్ పుట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, 4, 2, 3, anything. Okay, so for the time being I'm just using 3. అండ్ ఇమేజ్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ టైప్ ఆఫ్ విఎమ్స్. సో ఆబ్వియస్లీ ఇమేజ్ అంటే మనం అదే కదా తీసుకుంటాం. సో లెట్ మీ టేక్ విండోస్. ఓకే, సో లెట్ మీ టేక్ ది స్టాండర్డ్, అండ్ ఇవన్నీ నార్మలే. సో యూజర్ నేమ్ పాస్వర్డ్, సో ఏం పెట్టుకుందాం, సో ఐమ్ జస్ట్ యూజింగ్ మై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ మీరు మిగిలిన అన్ని కూడా సేమే. సో ఏంటి, మనం విఎంకి ఎలా అయితే తీసుకుంటున్నామో అయ్యే ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. నెక్స్ట్. సో ఇక్కడ మీకు వంశీ, సో నేను ఎప్పుడైతే అన్నా. రీజాయిన్, ఓకే, ఎప్పుడైతే రీజాయిన్ అవుతారో నాకు తెలియదు. నేను ఇమీడియట్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం ఉందని. ఓకే, సో ఒకవేళ నేను మిస్ అయినా కట్ అవుతున్న వాయిస్ నాకు ఇమీడియట్గా చెప్పండి. ఓకే. ఓకే. సో నా హియర్ ఇఫ్ యు సీ స్పాట్, సారీ, స్క్రీన్ షాట్ కనబడట్లేదా? కనబడట్లేదు. ఓకే, సో ఐ థింక్ స్లోగా ఉందనుకుంటున్నా. ఒక పని చేద్దాం, సో నెక్స్ట్ వీక్ నుంచి మార్నింగ్ క్లాస్ పెట్టుకుందాము. ఆ, ఇప్పుడు వంశీ, ఇప్పుడు కనిపిస్తుందా? ఆ, కనిపిస్తుంది అన్న. ఓకే. సో ఒక వీలుంటే మార్నింగ్ క్లాసెస్ పెట్టుకుందాము కొంచెం చూసుకొని. ఓకే, నా అవైలబిలిటీని. సరే అన్న. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం విఎమ్స్, సో నాట్ ఓన్లీ విఎమ్స్, ఓకే, మనం విఎం అయినా రేపు యూస్ చేసే ఇంకొక అదర్ సర్వీసెస్ అయినా, స్టోరేజ్ అకౌంట్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో అవి మనకి సర్వీస్ వాళ్ళు ఇస్తున్నారు, ఎవరు, అవి క్లౌడ్ ప్రొవైడర్స్, రైట్. సో అవి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాతింగ్ మార్కెట్కి వెళ్ళావు అనుకోండి. సో నువ్వు షర్ట్ బిట్ కావాలి అని అడిగావు. సో షర్ట్ బిట్ ఇండివిజువల్ వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటారు, మీరు గమనిస్తే. సో అవి తీసుకున్నారనుకోండి మీకు 500కి వస్తుంది. అదే షర్ట్ బిట్ నువ్వు అప్పటికప్పుడే టాన్లో నుంచి కట్ చేసి ఇమ్మని అడిగావు అనుకో, ఓకే, అది అడిషనల్గా కాస్ట్ అవుతుంది. సో అది మీకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. సో సిమిలర్గా మీకు ఇక్కడ సర్వీసెస్ ఏదైతే ఇస్తున్నారు వీళ్ళు, దేర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్. స్పాట్ అని, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అని, స్పాట్ ఇన్స్టెన్సెస్ అని, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో మేబీ యూ జస్ట్ నోట్ డౌన్ అండ్ టేక్ ఏ లుక్. టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, సర్వీసెస్ లైక్ స్పాట్ అండ్ రిజర్వ్ అండ్ ఎట్సెట్రా. సో ఇవి మీరు గూగుల్ చేసుకోండి. సో ఎందుకంటున్నానంటే, సో స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటే ఏమవుతుందంటే, మీకు ఒక విఎం కావాలని అడిగారు. ఆ విఎం మీరు అడిగినప్పుడే కదా ఇస్తారు వాళ్ళు, అవునా?
సో ఇక్కడ ఈ వర్చువల్ మిషన్స్ అవును. లో నేను ఒక 3 VMs క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ 3 VMs ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్రైవేట్ లో నుంచి తీసుకోవాలా, పబ్లిక్ లో నుంచి తీసుకోవాలా, లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ లో ఇచ్చేటప్పుడు కూడా మీకు ఇది నేను ఇప్పుడు చెప్పాను చూడు, టాన్ లో నుంచి కట్ చేయాలా నీ షార్ట్ బిట్, లేకపోతే నువ్వు ఇండివిజువల్ గా ఉన్నటువంటి బిట్స్ అండ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిలో నుంచి తీసుకుంటావా? సో ఇలా డిపెండ్స్ రైట్. సో నువ్వు బిట్స్ లో పీసెస్ లో ఉన్న వాటిలో నుంచి తీసుకున్నావు అనుకో, వాట్ ఈస్ ద యూస్? నువ్వు బిట్ పీసెస్ తీసుకుంటే యూ విల్ గెట్ దాట్ విత్ ద లోయర్ ప్రైస్, రైట్? సో మీరు అలా కాకుండా టాన్లో ఉన్న షర్ట్ బిట్టే తీసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు పే మోర్. సో అలాగే ఇక్కడ కూడా దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిలో స్పాట్ ఇన్స్టెన్సెస్ అని అంటారు. స్పాట్ ఇన్స్టెన్సెస్ అని అంటే ఏంటంటే అక్కడ ఆల్రెడీ అన్యూజ్డ్ ఇన్స్టాన్సెస్ కొన్ని ఉంటాయి మార్కెట్లో, అజూర్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి. నీకేం చేస్తారంటే నీకు అంత హెవీ రిక్వైర్మెంట్ లేదు, నీకు ఆల్రెడీ నీ అప్లికేషన్ రన్ అవుతున్నటువంటి ఒక రన్ చేయడానికి కావాల్సిన విఎం ఒకటే. ఆ ఒక విఎం ఈజ్ ఎనఫ్. బట్ యూ జస్ట్ మేకింగ్ 2 more ఇన్స్టెన్సెస్ ఫర్ ద బ్యాకప్. సో అవి నీకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ లేదు. ఇమీడియట్ రిక్వైర్మెంట్ లేనప్పుడు నువ్వు ఎందుకు దానికి ఎక్స్ట్రా పే చేయాలా? సో అందుకని నువ్వు నాకు ఈ 2 ఎక్స్ట్రా విఎమ్స్ స్పాట్ ఇన్స్టెన్సెస్ నుంచి తీసుకుంటానని చెప్తావు. సో దానివల్ల అష్యూర్ వాళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే అన్ని యూజ్డ్ ఇన్స్టెన్సెస్ని నీకు అలొకేట్ చేసేస్తారు. వాళ్ళు ఫ్రీగా పెట్టుకునే దానికన్నా అవును. నీకు ఇచ్చేస్తే బెటర్ కదా. సో దట్స్ ద రీజన్. సో దోస్ అన్యూజ్డ్ రిసోర్సెస్ విల్ బి అలొకేటెడ్ అలొకేటెడ్ ఫర్ యూ. మరి నువ్వు అలా అలొకేట్ కా అన్యూజ్డ్ నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే నువ్వు యూ విల్ గెట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఏంటి? ప్రైస్ నీకు వెరీ చీప్ కాస్ట్లో వస్తుంది, రైట్? సో ఒకవేళ నువ్వు అలా కాదు, ఈ 2 ఇన్స్టెన్సెస్ నాకు కావాల్సిందని అడిగావు అనుకో, ఈ 2 ఇన్స్టెన్సెస్ నాకు కావాలంటే ఎస్ నీకే ఇస్తారు. కానీ స్పాట్ ఇన్స్టెన్సెస్ లో కూడా అదే జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే నీకు ఎప్పుడైతే వాడు ఇచ్చేసాడో తక్కువ ప్రైస్ కి, అవి వాడు ఎప్పుడైనా తీసేసుకోవచ్చు, నీకు చెప్పకుండా తీసేసుకోవచ్చు. నువ్వు ఆ రిస్క్ తీసుకోగలను అని అనుకుంటే యూ కెన్ గో అహెడ్ అండ్ ఆప్ట్ ద స్పాట్ ఇన్స్టెన్సెస్. ఓకే. సో వాడు నీకు చాలా చీప్ ప్రైస్కి ఇచ్చాడు. దాంట్లో ఉన్న కన్సర్న్ ఏంటి అంటే ఆ ఇన్స్టెన్సెస్ వాడు ఎప్పుడైనా నీకు చెప్పకుండా తీసేసుకోవచ్చు. సో ఆ రిస్క్ నువ్వు తీసుకోవచ్చు. ఎందుకు? నీ రైట్ నో నీకున్న సిచ్యువేషన్లో ఆ 2 ఇన్స్టెన్సెస్ బ్యాకప్ పర్పసే. సో బ్యాకప్ పర్పస్ కాబట్టి ఇట్స్ నాట్ మ్యాండేట్. సో తీసేసుకుంటే తీసేసుకొని పర్లేదు, నాకు ఇమీడియట్గా నాకు తెలుస్తుంది కాబట్టి నేను అగైన్ ఐ విల్ ఆప్ట్ 2 more. బట్ నువ్వు ఒకవేళ ఈరోజు ఆఫీస్ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు, ఓకే, యూ లాగ్ ఆఫ్ ఫర్ ద డే, ఓకే. అప్పుడు వాడు తీసేసుకున్నాడు అనుకో, నీ అప్లికేషన్ సడన్గా డిమాండ్ పెరిగింది, అప్పుడు ఆ 2 ఇన్స్టెన్స్ అవసరం ఉంది. కానీ ఈ నీ అప్లికేషన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ అండ్ యువర్ అప్లికేషన్ ఈజ్ నాట్ హైలీ అవైలబుల్. సో అలాంటి కేసులో దెర్ ఇస్ ఎ రిస్క్. సో అందుకని ఎప్పుడైనా నువ్వు ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సో రిస్క్ని కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. దీన్ని మనం రిస్క్ అనాలిసిస్, లైక్ రిస్క్ అనాలిసిస్ కన్నా కూడా రిస్క్ ఎవాల్యుయేషన్స్ అని అంటాం. ఓకే. సో డూ యూ ఫైండ్ ఎనీ రిస్క్ హియర్ అని అడిగినప్పుడు ఎస్. సో దిస్ ఈస్ ద థింగ్స్ లైక్ యూ కెన్ పుట్. సో స్పాట్ ఇన్స్టెన్సెస్ని తీసుకోవాలా, రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ని తీసుకోవాలా, అదర్ కైండ్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ని తీసుకోవాలా అనేది ఇట్స్ ఏ కాల్. సో మోస్ట్లీ ఆర్గనైజేషన్స్లో స్పాట్ తీసుకోరు, ఓకే. బట్ మన లెర్నింగ్ పర్పస్లో మనం స్పాట్ తీసుకోవచ్చు, ఓకే. అండ్ రెండోది రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటే లాభం ఏంటి? సో రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటే వాడు నీకు ఆ ఇన్స్టాన్సెస్, నువ్వు 2 ఎక్స్ట్రా ఇన్స్టాన్సెస్ అడుగుతున్నావు కదా, ఆ 2 ఎక్స్ట్రా ఇన్స్టాన్సెస్ని వాడు నీకు ఇచ్చేస్తాడు. అండ్ అవి వాడు తీసేసుకోడు, మళ్ళా నీకు చెప్పకుండా తీసేసుకోడు అంటిల్ అన్లెస్ యూ రివోక్ దెమ్. సో నువ్వు వదిలేసిన దాకా అవి కంటిన్యూగా నీతోనే ఉంటాయి. అవి నువ్వు యూస్ చేసుకుంటావో యూస్ చేసుకోవో అప్ టు యూ, ఓకే. బట్ ఇక్కడ నీకున్న ఆ, ఇబ్బంది ఏమొస్తుంది? రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ కాబట్టి అడిషనల్ పే ఉంటుంది. సో ఎట్లయితే విఎంకి నేను సెవెన్ రూపీస్ పర్ అవర్ ఎలా అయితే పే చేస్తున్నానో, మిగిలిన వాటికి కూడా నేను 7 రూపీస్ పర్ అవర్ పే చేస్తా, ఈవెన్ దో ఐఎమ్ నాట్ యూజింగ్ దెమ్. సో ఈ రిస్క్ అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓకే. సో మన లెర్నింగ్ పర్పస్ కాబట్టి సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద స్పాట్, ఓకే. ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ. అండ్ ఇఫ్ యూ సీ హియర్, యా, సో దిస్ ఈస్ ఎన్క్రిప్షన్. సో జనరల్గా మనము, మీరు సిస్టమ్స్లో మన ల్యాప్టాప్స్లో చూసినట్లయితే సి ఫోల్డర్,
సో మీరు ఆఫీస్లో కూడా సి ఫోల్డర్ అయితే ఎక్కడైతే ఉందో అందులో నువ్వు ఏమంటే అవి ఇన్స్టాల్ చేయడానికి అడిగేటప్పుడు కూడా నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. గమనించారో లేదు అంటే మన ల్యాప్టాప్లో అడగదు, కంపెనీస్లో అడుగుతుంటుంది. సో అలాగా జనరల్గా ఏ డిస్క్ అయితే మనం ఈ విఎమ్స్కి యూస్ చేస్తున్నామో ఆ డిస్క్స్ని నువ్వు ఎన్క్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే. సో అందులో ఉన్న డేటాని సో ఏదైనా స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ వాటిని యూ జస్ట్ గోయింగ్ విత్ ఎన్క్రిప్షన్ యూ వాంట్ ఆర్ నాట్. సో మనకు అయితే దాన్ని ఇగ్నోర్ చేద్దాం రైట్ నో. ఓకే. ఓఎస్ డిస్క్ సైజ్. ఓకే. చూడండి. సో మీరు విఎం క్రియేట్ చేసేటప్పుడు గమనించాలో లేదో మనకి డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ని మనం చూస్ చేసుకున్నప్పుడు ఉబుంటు అని ఇమేజ్ చూస్ చేసుకున్నప్పుడు మనకు ఒక డిస్క్ అనేది క్రియేట్ అయింది. గమనించారో లేదో. సో సేమ్. సో ఆ డిస్క్ సరిపోద్ది అనుకుంటే ఐ కెన్ గో అహెడ్ అండ్ డిస్క్ టైప్. సో నో. ఓకే. ఇమేజ్ డిఫాల్ట్. సో I can go with 32 GB for now. So if it is default one, then yeah, no available items. Okay. So there is no default disks. Okay. So why it is needs. So if I encrypted it, okay, is not registered for the selected subscription. Okay. So this encryption is not enabled for our selected subscription. So free trial lo idi limitation. Okay. For now, I'm just going with the 32 GB and OS disk type, not available. Key management, platform management type. Um, okay. Data disks, networking. ఓకే. సో ఇఫ్ యూ సీ వర్చువల్ నెట్వర్క్ నేను ఇంతకు ముందు ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నానా? సో బై డిఫాల్ట్గా ఆ వర్చువల్ నెట్వర్క్ ఇక్కడికి తీసుకుంటున్నాను. ఒకవేళ యూ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్ హియర్. సో యూ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ నెట్వర్క్ సంథింగ్. స్లోగా ఉందబ్బా సారీ. ఇట్ ఈస్ వెరీ స్లో యాక్చువల్లీ. జాయిన్ అయిన వాళ్ళు కూడా పెద్దగా రావట్లేదు నెట్. తేజ.
So I think that's okay. So I think so. It is not allowing manually flexible. Yes. So let me open. Okay. So I think so. When I am going with the three instances, it is having a limitation. So okay. So I'm just going with the two. Okay. So if you see save money with the spot instances. So here you can see all other possibilities. Okay. So I'm just going with spot instances and deploy with the spot VMs only. Okay. So turn on spot. So if you open spot plus on demand VMs, so it means like you will be getting spot VM when it is really demanded. Okay, so right now I'm just going with the spot VMs. Turn on spot. Okay, so this is how you just so by any time this VMs can be retained by them without notifying you. Okay, so దానివల్ల నీకేంటి సో ద మాక్సిమం వాల్యూ ద మాక్సిమం ప్రైస్ యూ వాంట్ టు పే పర్ అవర్ ఇస్ నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ యు సీ 0.01470. సో దిస్ ఈస్ ద వన్ దాట్ యూ వాంట్ టు పే మాక్సిమం పర్ పర్ ఏ అవర్. సో ఒకవేళ అది సో దిస్ ఈస్ దే ఆర్ ఆఫరింగ్ యూ. ఓకే, ఇది వెంటనే సో వాళ్ళు తీసేసుకున్న వెంటనే ఇది డిఎల్ కట్ అయిపోతుంది. ఒకవేళ ప్రైజ్ వాళ్ళు నీకు చెప్తారు సో ఈ ప్రైజ్ ఇది కాదు, వేరే ప్రైజ్ ఇఫ్ దే సే సంథింగ్, సో ఆ ప్రైజింగ్ లో నువ్వు డెలీట్ చేద్దాం అనుకుంటున్నావా డిఎల్ కట్ చేద్దాం అనుకుంటున్నావా. సో ఇక్కడ యూ కెన్ పుట్ యువర్ కండిషన్. సో రైట్ నౌ మీరు ఆర్గనైజేషన్ లో ఒకవేళ ఇలాంటి కేసులో మీరు వెళ్ళినట్లయితే విచ్ యూ విల్ ప్రిఫర్. సో డీఅలొకేషన్ అంటే ఏంటి, డిలీట్ అంటే అవుతుంది ఏంటి, ఎనీ గెస్? డీఅలొకేట్ అంటే మనం ఇచ్చిన ఇన్స్టెన్సెస్ డీఅలొకేట్ చేస్తారు, తీసేస్తారు, డిలీట్ ఇన్స్టెన్స్ డిలీట్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. యా. సో దట్స్ అప్ టు యూ. సో యూ జస్ట్ వాంట్ టు స్టాప్. సో స్టాప్ చేయమనండి. సో స్టాప్ చేస్తే నువ్వు ప్రైసింగ్ వెంటనే ఆగిపోతుంది. సో ఆ తర్వాత నువ్వు రివ్యూ చేసుకొని తర్వాత నువ్వు యూ కెన్ గో హెడ్ విత్ ఆన్ డిమాండ్. సో అది కావాలా లేకపోతే డెలీట్ చేసేసుకోమంటావా. సో మీరు డెలీట్ వెళ్తున్నారు అని అంటే సో దెర్ ఇస్ ఎస్ లిటిల్ బిట్ సెక్యూరిటీ కన్సర్న్. సో ఇట్స్ నాట్ లిటిల్, సో మోర్ సెక్యూరిటీ కన్సర్న్. ఆ సెక్యూరిటీ కన్సర్న్ ఆ రిస్క్ నువ్వు తీసుకోవాలా లేదా, తీసుకోగలవా లేదా, దట్స్ అప్ టు యూ, యువర్ కాల్. ఓకే. So and going to the disk. So if you see all these values are okay. So image default disk is 127 and it is premium SSD. So I'm just making it as a standard. Okay, not premium. Okay. So I'm just going ahead. So leave rest of the things. Okay. And I told you right yesterday, virtual network. So we have created one virtual network that is VNet Central India. I intentionally not created, but when I am creating a VM, so I want that VM should be deployed in a one virtual network that is default one created. Okay, so that is one VNet Central India. The virtual network name is knowledge transfer. I want this VM scale set also deployed in the same. But here, if you see for this VM, VNet Central India. So let me take that also in the new session, duplicate. So be okay. Hmm. So home and virtual networks. సో ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేద్దామని. ఓకే, సో మనకి ఒకటి ఉంటుంది. ఎస్, వీ హ్యావ్ వన్ డెమో వర్చువల్ నెట్వర్క్. అండ్ ఇఫ్ యు సీ దిస్ వర్చువల్ నెట్వర్క్ overview, the address prefix is having something, right? So the address space
10.0.0.0.16. Can you see this? Now tell me, so I want to create a subnet inside of this word 10.6 dot 10 dot 6 dot sorry 10.0.0.0. and slash 16. So ఈ అడ్రస్ స్పేస్లో సారీ 0.16 ఈ అడ్రస్ స్పేస్లో ఎన్ని వీనెట్స్ ఉంటాయి, సారీ ఎన్ని నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం? ఇది క్లాస్ ఏనా, క్లాస్ బీనా, క్లాస్ సీనా, క్లాస్ డీనా? ఇందులో నెట్వర్క్స్ ఎన్ని ఉన్నాయి? సారీ నెట్వర్క్ ఐడి ఎల్ ఎంత, హోస్ట్ ఐడి ఎంత? సో నేను ఇంతకు ముందు చెప్పాను, సో నేను క్లాస్లో చెప్పాను రైట్. సో 16 అని మెన్షన్ చేస్తున్నాం అని అంటే దాని అర్థము 16 డిజిట్స్ ఫిక్స్డ్గా ఉన్నట్టు. బై సీయింగ్ దిస్ ఇట్ సెల్ఫ్, ఓకే, బై సీయింగ్ దిస్ ఇట్ సెల్ఫ్ యూ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ద 16 డిజిట్స్ కామన్గా ఉన్నాయి, అంటే ఇవి రెండు కామన్గా ఉన్నాయి. సో ఇవి రెండు కామన్గా ఉన్నాయని అంటే వెంటనే మనం ఏం నోట్ చేసుకోవచ్చు సింపుల్గా, నెట్వర్క్ డాట్ హెచ్ నెట్వర్క్ డాట్ హెచ్ అంతేనా? సో ఈ కేసులో ఇక్కడ నీకు 10.10 ఉన్నా ఒకటి. సో ఎందుకు 10.10 ఉంటే అప్పుడు మనకి ఈ మాస్క్ వాల్యూ 16 అనేది డిఫైన్ చేయలేదు కాబట్టి, బట్ ఇక్కడ 16 డిఫైన్ చేశారు కాబట్టి అంటే దాని అర్థం ఏంది, 16 బిట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి అంతేనా మీనింగ్. సో ఈ రెస్ట్ ఆఫ్ ద 16 బిట్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి ఈ అడ్రస్ స్పేస్లో, అవునా? సో ఈ రెండు ఫిక్స్డ్గా ఉన్నాయంటే నెట్వర్కింగ్ ఒకదానికి ఒకదానికి సో రెండు నెట్వర్క్స్ డిజిట్స్ ఫిక్స్డ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టూ ఆర్ బిలాంగింగ్ టు హోస్ట్ ఐడీస్. సో అవి వేరీ అవుతాయి. నా టెల్ మీ, సో ఇందులో ఎన్ని నెట్వర్క్స్ క్రియేట్ చేయొచ్చు? ఫార్ములా ఫర్ ద నెట్వర్క్ 2 power 16 -2 అంతేనా? కెన్ ఐ కెన్ ఐ కన్ఫర్మ్ ద? అలాగే ఎన్ని హోస్ట్ క్రియేట్ చేయొచ్చు? ఇక్కడ ఇక్కడ 7, ఇక్కడ 7, సో 2 power 7. ఇక్కడ 7 ఎందుకు, 8 కదా అంటారేమో. ఎస్ 8, కానీ మనకి జీరో నుంచి హోస్ట్ ఐపీ క్యాలిక్యులేషన్స్లో మనం జీరోని కదా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో 2 power 7 + 2 power 7, సో 2 power 14 -2. సో ఈ వాల్యూ చూడండి, 2 power 14 -2. సో ఇదే మనం నిన్న మనం ఫైండ్ అవుట్ చేసుకుంది. మీకు ఇనిషియల్గా నేను మీకు ఇక్కడ ఇలా నెంబర్స్ ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి నెట్వర్క్ కాన్స్టెంట్గా ఉన్నాయని చెప్పా. ఎప్పుడు వాల్యూ లేకపోతే, నా ఇఫ్ యు సీ హియర్ ద వాల్యూ ఇస్ డిఫైన్డ్. సో 16 అని అన్నాడు కాబట్టి, సో ఐఎమ్ బై సీయింగ్ దిస్ 16 ఐ కమ్ టు నో ఓకే, సో 16 బిట్స్ షుడ్ బి ఫిక్స్డ్. సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ నెట్వర్క్ అండ్ రెస్ట్ ఆర్ బిలాంగింగ్ టు హోస్ట్, సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ ద హోస్ట్. సో బై సీయింగ్ దిస్, సో ఐ హ్యావ్ ద ఐ మీన్ వీ నో ద రైట్ calculation. So this is the value where we can have these many networks in this address space, and this is the number of hosts I can deploy or I can create in this address space. Now, సో నాకు ఇందులో సబ్నెట్స్ కావాలి. సో ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయొచ్చు? సో సబ్నెట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఫస్ట్ మనకు కావాల్సిన ఇన్పుట్ ఏంటి? ఫస్ట్ మనకి మన ఎస్టేట్లో ఉన్న హౌస్లో 1000 మంది వెళ్ళారు. సో ఈ 1000 మందిని ఆక్యుపై చేసేటటువంటి హౌస్ నాకు ఉంది.
ఈ హౌస్లో రూమ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రూమ్స్ అంటే నథింగ్ బట్ సబ్నెట్స్. హోమ్ అంటే నథింగ్ బట్ వర్చువల్ నెట్వర్క్. ఓకే. సో వర్చువల్ నెట్వర్క్ యొక్క అడ్రస్ స్పేస్లో కొన్ని రూమ్స్ క్రియేట్ చేద్దాం అంటున్నాను. ఆ రూమ్స్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్నెట్స్ అంటున్నాను. ఈ సబ్నెట్ ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయాలి అంటే ఎన్ని రూమ్స్ క్రియేట్ చేయాలి అని కావాలి అని అంటే వాట్ ఈస్ ద ఇన్పుట్ దట్ యూ నీడ్? ఓకే. సో 100 మెంబర్స్ ప్లేస్ చేయగలిగినటువంటి ప్లేస్ లేకపోతే హౌస్లో ఎన్ని రూమ్స్ క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక్కొక్క రూమ్లో ఎంతమందిని పెట్టాలి? దాన్ని బట్టి నేను అన్ని రూమ్స్ డిజైన్ చేస్తాను అంట. అంతేనా? దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్పుట్, రైట్? సో అలాగే ఇక్కడ సబ్నెట్స్ క్రియేట్ చేయాలి అని అంటే సో మనకి ఎన్ని ఐపీస్ కావాలి ఒక్కొక్క. సో ఇక్కడ మనకి హోస్ట్ ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది 2 పవర్ 14 అంటే ఎంత? అట్లీస్ట్ ఈ వాల్యూ చెప్పండి. 16384. నో, నాకు మెసేజ్ చేయాల్సిన పని లేదు. ఐ డోంట్ నీడ్ దట్. డోంట్ మైండ్. ఓకే. సో ఎంతసేపు అవుతుంది డిస్కనెక్ట్ అయిపోయి? ఓకే. సో మనకి ఈ రేంజ్లో సో 16,384 హోస్ట్ ఐ కెన్ క్రియేట్. నా ఐ వాంట్ టు క్రియేట్ ఏ సబ్నెట్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీనెట్ అడ్రస్ స్పేస్ ఆఫ్ 16 మాస్క్. ఓకే. నా ఐ వాంట్ టు క్రియేట్ ద సబ్నెట్. సో ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయొచ్చు? సో దానికి నేను ఒక్కొక్క సబ్నెట్లో ఎన్ని ఐపీస్ ప్లేస్ చేసుకోగలను, అన్ని ఐపీస్ డివైడెడ్ బై ఐ మీన్ దిస్ హోస్ట్ డివైడెడ్ బై అన్ని ఐపీస్ ఇస్తే అన్ని సబ్నెట్స్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. బట్ ఎన్నిటిని నువ్వు ప్లేస్ చేద్దాము అని ఎలా డిసైడ్ చేస్తావు? సో ఫర్ దాట్ రీజన్ యూ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ మాస్క్, రైట్? సో మాస్క్ అనే వాల్యూని మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో 16,384 ఐపీస్ ఉన్నాయి. 16,384. యూ వాంట్ టు కీప్ ఓన్లీ 2 సబ్నెట్స్ ఇన్ దిస్ అడ్రస్ స్పేస్. ఓకే. అంటే సో ఒక్కొక్క సబ్నెట్లో 8,192. 8,192. సో ఒక సబ్నెట్ నీకు. ఓకే. సబ్నెట్ వన్ సబ్నెట్ వన్ నువ్వు ఏమనుకున్నావు? సబ్నెట్ 1 క్రియేట్ చేద్దాం అంటున్నావు. ఆ సబ్నెట్ 1లో 8,192 ఐపీస్ని నువ్వు హోస్ట్ చేయొచ్చు. సిమిలర్గా సబ్నెట్ 2 మిగిలిన 8,192 హోస్ట్ని నువ్వు క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్. సో నా ఇట్స్ యువర్ జాబ్ హౌ వీ కెన్ డిఫైన్ ది సబ్నెట్. సో ఏ ఐపీ అడ్రస్ నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి, ఎలా డిసైడ్ చేస్తావు? సో దానికోసం మనం మాస్క్ అనే వాల్యూని డిఫైన్ చేసుకో, ఐ మీన్ మనం యూస్ చేసుకుంటున్నాం, రైట్? సో ఇఫ్ యూ సీ దేర్ ఈస్ ఆల్రెడీ వన్ సబ్నెట్ ఈస్ అవైలబుల్. ఇఫ్ యూ సీ this is already one subnet is available, and by default it is taking. And if you see, this subnet also having 24 as a mask, 24 as a mask value. సో 24ని ఇప్పుడు నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను కూడా 24 అనే మాస్క్తో ఉన్నటువంటి వాల్యూని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సబ్నెట్ని. నౌ టెల్ మీ, సో హౌ మెనీ సో వాట్ ఈస్ ద వాల్యూ దట్ ఐ కెన్ టేక్? సో 24 అని అంటే ఏంటి? ఆల్రెడీ 16 ఫిక్స్డ్, రైట్? సో నాట్ చేంజ్, ఇట్ విల్ నాట్ చేంజ్, రైట్? నా 24 అంటే ఇంకొక 8 కూడా ఫిక్స్ అయిపోతుంది, సారీ ఇంకొక 8 కూడా మారిపోతాయి, అంతేనా? సో ఇంకొక 8 చేంజ్ కానప్పుడు ఎన్ని చేంజ్ అవుతాయి టోటలీ? ఇంకా 8. సో 8 చేంజ్ అవుతున్నప్పుడు ఎన్ని వాల్యూస్ రావచ్చు నాకు? ఈ 8 వాల్యూస్, ఈ 8 డిజిట్స్ మార్చుకుంటూ ఎన్ని వాల్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు నేను?